బంధాలేంట్రా? నువ్వు డాడీ, తను కూతురు కదా. కొడుకు దత్తతిచ్చాడు, తమను హక్కును చేర్చుకున్నారు. అది బంధమేగా. బంధం ఏదైనా ఇంత చనువుగా మధు తప్ప నాతో ఎవరుంటారు చెప్పు? అందుకే ఈజీగా కనుక్కున్నాను. నేను అదేగా అన్నాను. బంధం కాకపోతే పాశం, ప్రేమ, ఎఫెక్షన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సర్లే, ఏదో ఒకటి కానీ మధు నా కూతురు, అంతే. అంతేగా అంతేగా, నేననేది అదేగా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీరు కాలేజ్ ఫస్ట్ అంట కదా? కాలేజీ ఫస్ట్ ఏంటి, వాడు స్టేట్కే ఫస్ట్. ఇప్పుడు ఎందుకమ్మా ఆ విషయం? మా డాడీ జీనియస్ అని ఫ్రెండ్స్ తో చెప్పుకోవాలనేమో. కాదు, మరి చదువుకుంటూనే ఉన్నా కానీ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అన్నయ్య చెప్తే నాకు క్లారిటీ రావడం లేదు. అయితే తమరిని అడిగి క్లారిఫై చేసుకుందామని వచ్చుంటుంది. కాదు, మరి నువ్వు నాకు ట్యూషన్ చెప్పాలి. ఓ, డాక్టర్ గారిని ట్యూటర్ని చేస్తావా? నేను డాక్టర్ కావాలంటే డాడీ ట్యూషన్ చెప్పాల్సిందే. ట్యూషనా? నాకెలా కుదురుతుందమ్మా? నా కోసం డాడీ, ఒక్క గంట చాలు ప్లీజ్. గంట? ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, చెప్తాలే. మా మంచి డాడీ. రోజు ఈ టైంకి హాస్పిటల్కి వచ్చేస్తాను. సరేనా? ఒక ఉరలో 2 కత్తులు ఎలా ఇముడతాయి? ఒరేంటి కత్తులేంట్రా? ఇటు సర్జరీలు, అటు ట్యూషన్స్, ఎలా? హౌ? ఎప్పుడు ఏ పేషెంట్కి అవసరం వస్తుందో మధ్యలో ఆపేసి వెళ్ళిపోతావా? అది నిజమే డాడీ. రోజు 1 గంట ఇంటికి వస్తాలే డాడీ. అది 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 బెటర్. ఏమంటారు డాడీ? సరేమ్మా, నేను హాస్పిటల్ నుంచి వచ్చాక నువ్వు రా. థ్యాంక్ యూ డాడీ. వామ్మో, ఎంత టాలెంటెడ్! మనసులు దోచుకోవటమే కాదు, చైన్లు కూడా దోచేస్తుందే. ఏంటది? ఏంటంకల్? ఎంతసేపు ఆ హగ్గు అని. మా డాడీ నా ఇష్టం. అంతేలే, అంతే అంతే అంతే. పక్కా ప్రొఫెషనల్ లాగా ఎలా లాగేస్తుందో చైను. అయినా ఆ చైన్ ఎందుకు కొట్టేసినట్టు? సరే డాడీ, వస్తాను. పని అయిపోయిందిగా, ఇక వెళ్ళొచ్చు. వచ్చిన పనేంట్రా? అదే ట్యూషన్ చెప్పించుకుందామని వచ్చింది. ఓకే అనిపించుకుంది, వెళ్తోంది. వెళ్ళు. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. సిల్లీ గర్ల్. సిల్లీ గర్ల్? ఆ చైన్తో ఇప్పుడు ఎవరిని బంధిస్తుందో ఏంటో. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు బ్రీతింగ్ కి సంబంధించింది చెప్తాను. ఈ హ్యాండ్స్ ఇలా తీసుకోండి, 1 సైడ్ క్లోజ్ చేయండి, గట్టిగా గాలి పీల్చుకోండి. ఇలా డైలీ 3 టైమ్స్ చేయండి, 5 minutes చొప్పున. సరే, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఉంగరం పెట్టిపోయింది. ఎక్కడ పడిపోయి ఉంటుంది? అక్క, ఏంటి వెతుకుతున్నావు? నా ఉంగరం కనిపించట్లేదు. అవునా, ఎక్కడైనా జారిపోయిందేమో. కొంపతీసి పెట్టుకోవడం మర్చిపోయావా? మర్చిపోవడం ఏంటి, ఎప్పుడు నా చేతికే ఉంటుంది. కొంచెం ఇలా వెతుకో, ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. సరే.
చిత్ర ఎక్కడైనా కనిపించిందా? లేదక్కా, ఎక్కడ కనిపించట్లేదు. అయినా ఇక్కడే పడిందని గ్యారంటీ ఏంటి? చిత్ర వాదించకే, వెతుకు. అది నాకు చాలా ఇంపార్టెంట్. అంత టెన్షన్ పడుతున్నావు? అంత వాల్యుబుల్ ఉంగరం అక్క? అది పెళ్లిలో మా మామగారు పెట్టిన ఉంగరం. అవును, చాలా వాల్యుబుల్. నువ్వు వెళ్ళి హాస్పిటల్ అంతా వెతుకురా, ఎవరికి చెప్పుకో. సరే అక్క. వెళ్ళు, వెతుకో. నా రూమ్లో ఏమైనా పడిపోయి ఉంటుందా? శివా, శివా, ఏంటన్నయ్యా? నా చైన్ రా. నాకెప్పుడిచ్చావు? మధు నొక్కేసింది కదా. నీకివ్వడం కాదురా, నా మెడలో లేదు. షర్ట్లోకి జారిపోయిందేమో చూసుకో. షర్ట్లోకి జారిపోవడం ఏంట్రా నీ మొహం? లేదురా, ఎక్కడో పోయినట్టుంది. అడగగానే లక్షలకి లక్షలు అక్కకిచ్చేసేవాడివి, చైన్కి అంత టెన్షన్ పడుతున్నావే? అంత వాల్యుబులా? అది పెళ్లిలో మా అత్తగారు పెట్టిన చైన్. అది అది వాల్యుబులే. వెతకరా ప్లీజ్. ఓ పెడదామని కొన్నాను. బావునా? ఈ ఉంగరం అమ్మాయి జనని కోసం చేయించాను. ఎలా ఉందో చూడు.